మంచి సబ్జెక్ట్ పెట్టారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నేను అనేక సందర్భాల్లో డిబేట్ లో కూడా చెప్పడం జరిగింది. రమేష్ అన్న కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే నీటి వయ్యావుల కేశవ్ గారు ఏం చెప్పారంటే, నీటి అభియోగంలో ఉన్నటువంటి విషయాలు మంచి విషయాలు ఉన్నాయి, అవి కనుక అమలు జరిగితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ఉపయోగపడేటువంటి యాక్ట్ అని చెప్పి ఆయన చెప్పిన మాట వాస్తవం. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో నీటి అభియోగంలో ఉన్నటువంటి విషయాల్ని విస్మరించడం వల్ల ఇవాళ ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రతిపక్షాలు తీసుకెళ్లటం ఏ విషయం విస్మరించారు ఒక్కసారి చెప్పండి సార్ వేణుగోపాల్ గారు. చెప్తా వినండి సార్, నేను మీకు చెప్పింది మొత్తం ఆ విషయాలు చెప్పమని చెప్తున్నాను. ఆ విషయాన్ని చెప్తాను చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల దాదాపుగా నేను ఒక అడ్వకేట్ ని, దాదాపుగా మీరు ఇందాక ఏదో అన్నారు అడ్వకేట్లు జీవనం పోతుంది. అడ్వకేట్ల జీవనం ఏం పోదండి. దాని వల్ల నష్టం ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది, ప్రజలకి సామాన్య ప్రజలకి వివరించాల్సినటువంటి అవసరం చట్టంలో ఉంది. కాబట్టి ఒక నైతిక బాధ్యతగా మేము తీసుకుని దాదాపుగా 60 రోజులు మేము రోడ్లు ఎక్కి ఈ టైటిల్ యాక్ట్ వల్ల ఇబ్బంది కలిగింది, సామాన్యుడికి ఇబ్బంది కలిగింది అనే విషయాన్ని వెలుగులోకి తీసుకురావటం అడ్వకేట్లుగా మా యొక్క ధర్మాన్ని మేము పోషించాం. తర్వాత మీరు అడిగినట్లుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల 3 వ్యవస్థలు దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 1 రిజిస్ట్రేషన్ వ్యవస్థ, 2 రెవెన్యూ వ్యవస్థ, 3 న్యాయ వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితులు. మీరు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో టిఆర్ఓ అనేటువంటి ఒక అధికారం తీసుకొస్తారు, అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరండి? సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఒక సలహాదారుని తీసుకొచ్చి మీరు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో టిఆర్ఓగా నియమించినట్టయితే ఇవాళ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దాదాపుగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిపోద్ది అనేటువంటి ఒక భయాందోళనలో ప్రజలు ఉండటం వలన ఆ యాక్ట్ లో ఉన్నటువంటి లోపాలు ప్రభుత్వం మీది, అది ఏ ప్రభుత్వం ఉంటాయి, వాళ్ళ కూటమి ప్రభుత్వం అయినా మీ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వం ఒక అధికారిని నియమించినట్లయితే ఆ అధికారి ఆ ప్రభుత్వం యొక్క ఆధీనంలో పనిచేస్తాడు. కాబట్టి అతను ఇష్టమైనటువంటి ప్రభుత్వానికి ఇష్టమైనటువంటి వ్యక్తులకి సిఫార్సులు చేసినప్పుడు ఆ అధికారి పనిచేస్తే ఆ యాక్ట్ దెబ్బతింటది అనేటువంటి ఒక నష్టాన్ని గుర్తించడం జరిగింది. కాబట్టి ఆ టిఆర్ఓ అనేటువంటి అధికారిని ప్రభుత్వం నియమించేటువంటి ప్రైవేట్ అధికారి ఎవరు ఉండే అది ప్రభుత్వ అధికారి అయినా కూడా ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉంటది. కాబట్టి అతను ఇచ్చేటువంటి ఆర్డర్లన్నీ కూడా సక్రమైనటువంటి పరిస్థితుల్లో ఉండవు. రెండోది మీరు చెప్పినట్టు ఎక్కడా కూడా రీసర్వే మన ఆంధ్రప్రదేశ్ లో పూర్తి కాలేదు. కాబట్టి ల్యాండ్ సర్వే తర్వాత మీరు చెప్పండి. ఈ ల్యాండ్ సర్వే పూర్తి అవ్వలేటువంటి పరిస్థితుల్లో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడం వల్ల కొంత ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత ఈ టిఆర్ఓ ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఏంటంటే అతను అన్ని సర్టిఫికెట్లు కూడా పరిశీలించిన తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తే అది రెవెన్యూ గానీ లేకపోతే రిజిస్ట్రేషన్ గానీ న్యాయ వ్యవస్థ గానీ ఈ 3 వ్యవస్థలు ఆ ఒక్క సర్టిఫికెట్ మీద ఆధారపడి ఇవాళ మరి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్స్ ఫైల్ చేయాలన్నా లేకపోతే ఒక పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలన్నా ఒక భూమి రిజిస్ట్రేషన్ అవ్వాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ అధికారి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ మీదే ఉంటది. కాబట్టి కాలయాపన జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి అందులో లోపాన్ని గుర్తించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఒక ల్యాండ్ ని ఇద్దరు వ్యక్తులు ఇవాళ ఎన్నో ఉన్నాయి రిజిస్ట్రేషన్, ఒక ల్యాండ్ మీద 2 రిజిస్ట్రేషన్లు కనుక జరిగినట్లయితే ఆ 2 రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు అవతల జరిగినటువంటి నిజమైనటువంటి లబ్ధిదారుడి దగ్గర ఉన్నటువంటి కాగితాలు, అదేవిధంగా వేరే వ్యక్తి నాకు కూడా రిజిస్ట్రేషన్ అయ్యిందని చెప్పి తీసుకొచ్చేటువంటి కాగితాలు ఈ టిఆర్ఓ దగ్గరికి తీసుకొస్తే దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్ లో నమోదు చేయడం జరుగుతుంది. ఈ డిస్ప్యూట్ రిజిస్టర్ లో నమోదు చేస్తే దాదాపుగా ఆ యొక్క ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పులు అరిగిపోవాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళ మోకాల్లో గుజ్జరిగిపోయినటువంటి పరిస్థితి, సుప్రీం కోర్టు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ డిస్ప్యూట్ రిజిస్టర్ లో ఎక్కడ నమోదైతే కనీసం వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవడానికో లేకపోతే వాళ్ళ ఇంట్లో వైద్యం చేయించుకోవడానికో తన భూమిని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ డిస్ప్యూట్ రిజిస్టర్ లో కనుక ఈ ఇష్యూ రిజిస్టర్ అయితే దాదాపుగా దానికి లబ్ధిదారుడికి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండోది మీరు అడిగారు ఎందుకు నీటి అభియోగంలో దీనికి ఉన్న తేడా అన్నారు. నీటి అభియోగంలో అప్లేట్ అధికారిని నియమించుకొని డిస్ప్యూటుల్ని సరిచేసుకోవడం చెప్పి నీటి అభియోగంలో స్పష్టంగా చెప్పి అప్పిలేట్ అధికారిని తప్పించి డైరెక్ట్ గా హైకోర్టుకి మీరు అప్పీల్ చేసుకోమన్నారు. డైరెక్ట్ గా హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే హైకోర్టులో ఎప్పుడు కూడా టైటిలింగ్ యాక్ట్ ఇవ్వదండి.
అది మళ్ళా రైట్. చూసాం మనం, ఎందుకంటే అది సమ్ టెక్నికల్ ఇష్యూ అయితే కనిపిస్తోంది వేణుగోపాల్ మేడం గారు. గారు వేణుగోపాల్ గారు చెప్పినట్టు మ్మ్. ఇప్పుడు యాక్చువల్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే మ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రీసర్వే చేస్తున్నారు. ఆ రీసర్వే జరిగిన తర్వాత ఎవరి బౌండరీస్ వాళ్ళకి ఫిక్స్ చేసి ఈ భూమి నీది అని చెప్పి అప్పుడు ల్యాండ్ వాళ్ళకి టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఇప్పుడు కొన్ని చోట్ల రీసర్వే అయిపోయిన చోట్ల దీన్ని వేణుగోపాల్ గారు ఇస్తున్నారు. ఫ్రేమ్ ఒకసారి సరిగా అన్న ప్లీజ్. చెప్తాను నేను కట్ అయింది కాబట్టి నేను అన్న, మీ చెప్తాను. మాట ఆగిందని ఇలాంటి చెప్పి మాట్లాడాను. అదే ఇలాంటి పరిస్థితుల్లో మీ ఫ్రేమ్ ఇవాళ తిరిగేసి ఈ ల్యాండ్ వస్తుంది. ఇవాళ వేణు-